వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇంతకుముందు ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి నెల రోజుల పాటు టైం ఇచ్చేవాళ్ళు, 30 రోజులు టైం ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు కేవలం 15 రోజులు మాత్రమే టైం ఇచ్చారు. సో నేను మీకు రిక్వెస్ట్ ఏంటి అంటే, త్వరగా అప్లికేషన్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయము అంటే, ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్ అనేది ఎగ్జామినేషన్ లేకుండా ఓన్లీ మెరిట్ ఆధారంగా సెలెక్షన్ అనేది చేస్తున్నారు. కాబట్టి చాలామంది అభ్యర్థులు నియర్లీ 2-3 క్రోర్స్ పీపుల్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇలా చేసినప్పుడు సర్వర్ ఇష్యూస్ అనేవి తప్పనిసరిగా వస్తాయి. అలాగే టైం కూడా చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి ఇంకా సర్వర్ ఇష్యూస్ అనేవి పెరుగుతాయి. మీరు చివర్లో అప్లై చేసుకుందాంలే అని వెయిట్ చేస్తే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు జాబ్ తెచ్చుకునే సత్తా ఉన్నప్పటికీ కూడా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేయకపోతే మీకు జాబ్ అనేది రాదు. కాబట్టి త్వరగా అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు క్లియర్‌గా చెప్తాను. చిన్న తప్పు చేసినా కూడా మీరు జాబ్‌కి సెలెక్ట్ అయినా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఒక చిన్న లెటర్ తప్పున్నా కూడా మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. ఓకేనా? కాబట్టి జాబ్ వచ్చినా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను మీకు క్లియర్‌గా చెప్తాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది. దాన్ని చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. మీరు ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటారు. ఓకేనా? ఇంకా ఎవరైతే మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, పోస్టల్ జీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి 31 జనవరి నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్. ఓకేనా? ఈ వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి డీటెయిల్స్ చెప్తాను. వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అంటే, మనం పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ 2 నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు. ఇలా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వీళ్ళు ప్రతిసారి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఏం చేశారు అంటే, ఒక్కసారి లైఫ్ టైంలో మనం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ డీటెయిల్స్ అనేవి మారవన్నమాట. మనం వన్ టైం రిజిస్ట్రేషన్లో ఇచ్చేటువంటి డీటెయిల్స్ మన లైఫ్లో ఎప్పుడు మారవు. కాబట్టి వాటిని ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకొని మనం ఫ్యూచర్లో వచ్చేటువంటి జీడీఎస్ జాబ్స్కి అన్నిటికీ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా మనకి కల్పిస్తున్నారన్నమాట. ఒకవేళ మీరు ఇంతకు ముందే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉంటే, లాస్ట్ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్లో కానివ్వండి, ఇంతకుముందు నోటిఫికేషన్లో ఎప్పుడైనా సరే వన్ టైం రిజిస్ట్రేషన్ మీరు చేసుకుని ఉంటే ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో, ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే నీకు లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మనకి 14వ తేదీ వరకు మాత్రమే ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్లో ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 2వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? రిజిస్ట్రేషన్ వేరు అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది వేరు. రిజిస్ట్రేషన్ అనేది మనం మన లైఫ్లో ఒకసారి మాత్రమే చేసుకుంటాము. ఓటీఆర్ అనేది వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది. బట్ అప్లికేషన్స్ అనేవి ప్రతిసారి మనకి 6 నెలలకు ఒక నోటిఫికేషన్ వస్తుంది కదా, ప్రతిసారి మనము అప్లికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవడానికి 2/2/2026 నుంచి 16/2/2026 మధ్యలో మనం ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలి తప్పులు లేకుండా అనేది చూద్దాం. డైరెక్ట్ లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే, డైరెక్ట్గా పోస్టల్ జీడీఎస్ అని గూగుల్లో సెర్చ్ చేసి పాత వెబ్సైట్కి వెళ్తున్నారు. ఈ పాత వెబ్సైట్ అనేది డిలీట్ చేయడం జరిగింది. అది మీరు గమనించాలన్నమాట. సర్వర్ అది పని చేయడం లేదు, డిలీట్ చేసేసారు పూర్తిగా ఆ వెబ్సైట్ని. కాబట్టి కొత్త వెబ్సైట్ లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ ఓపెన్ చేస్తానే ఈ విధంగా మీకు జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్, క్లిక్ ద అప్రాప్రియేట్ బటన్ బిలో టు సైన్ ఇన్ ఆర్ కంప్లీట్ ద న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు న్యూ క్యాండిడేట్ కాబట్టి ఇంతకుముందు ఓటీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఒకటి మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకొకటి ఈమెయిల్ ఐడి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ అనేది వస్తుంది. ఓకేనా? సెండ్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. మీరు నెంబర్ ఏదైతే ఇక్కడ ఎంటర్ చేశారో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది.
సో, ఇక్కడ నేను మీకు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి అంటే, సో, ఇక్కడ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి మీరు ఇస్తున్నారు కదా! మొబైల్ నంబరు అండ్ ఈమెయిల్ ఐడీ. ఇవి పర్మనెంట్‌గా మీరు ఏవైతే వాడుతారో, పర్మనెంట్‌గా మీ దగ్గర ఏవైతే ఉంటాయి అనుకుంటున్నారో, వాటిని మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది మనకి లైఫ్ టైమ్ ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది అని నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. కాబట్టి మీరు ఇవి పర్మనెంట్‌గా ఉన్నటువంటి మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఇస్తే, ఫ్యూచర్‌లో మీకు ఏదన్నా మీరు ఐడీ మర్చిపోయినా, పాస్వర్డ్ మర్చిపోయినా రిట్రీవ్ చేసుకోవాలి అనుకుంటే ఓకేనా? అప్పుడు మీకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి టెంపరరీ నంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడీ ఇవ్వద్దండి. పర్మనెంట్‌గా వాడేటువంటివన్నీ ఇవ్వండి. సో, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ అని ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి మనం ఇవ్వాలి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ టైమ్‌లో ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తాం కాబట్టి, ఇప్పుడు మనం ఇచ్చేటువంటి డీటెయిల్స్‌లో ఎటువంటి తప్పులు చేసినా ఫ్యూచర్‌లో వాటిని ఎడిట్ చేయలేం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వండి. అవి ఏ విధంగా ఒక్కొక్కటి ఇవ్వాలి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి మనకి అప్లికెంట్ నేమ్. ఇక్కడ అప్లికెంట్ నేమ్ దగ్గర కింద ఏమిచ్చారు? యాజ్ పర్ ద సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అని క్లియర్‌గా ఇచ్చారనమాట. అంటే సెకండరీ స్కూల్ అంటే 10థ్ క్లాస్ మనకు మార్క్స్ కార్డ్ అనేది ఉంటుంది కదా! దాంట్లో ఏ విధంగా మన యొక్క పేరుందో అదే విధంగా ఇవ్వాలి. ఒక్క లెటర్ తప్పు పోయినా కూడా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీకు జాబ్ అనేది ఇవ్వరు. సో, ఇంతకుముందు వేరే జాబ్స్‌కైతే కాంపిటీషన్ తక్కువుంటుంది. ఒకవేళ చిన్న చిన్న తప్పులున్నటువంటి వాళ్ళని కూడా వెళ్లి రెక్టిఫికేషన్ చేసుకొని రమ్మంటారు. బట్ ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్‌కి నీ వెనకాల వందల మంది వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడెప్పుడు ఈ క్యాండిడేట్స్‌ని ఫిల్టర్ చేసేద్దామా అని చూస్తుంటారనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. కాబట్టి ఒక్క లెటర్ తప్పున్నా కూడా మీకు జాబ్ అనేది ఇవ్వరు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళినప్పుడు. ఒకవేళ మీ 10థ్ క్లాస్ మార్క్స్ కార్డ్‌లో మీ పేరు తప్పు ఉంది అని మీకు మీకు ఉంది అనుకుంటే ఫస్ట్ బోర్డుకి వెళ్ళి ఏదైతే మీరు చదివిన బోర్డు ఉంటారో అక్కడికి వెళ్ళి ఎడిట్ చేపించుకొని వచ్చి తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? సో, లేదంటే మాత్రం కరెక్ట్‌గా ఉంది అంటే 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో మీ యొక్క పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? సో, మీ యొక్క పూర్తి పేరు మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో పూర్తి పేరుందా? లేదా ఇనీషియల్ ఉందా? అవి చూసుకొని ఎలా ఉంటే అలా ప్రింట్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఇది కూడా మన 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఏ విధంగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఇవ్వాలి. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ ఇయర్‌లో మీరు జన్మించారు అండ్ దాని తర్వాత డేట్ అండ్ మంత్ ఏంటి అనేది మీరు ఈ విధంగా దీనిపైన క్లిక్ చేసి మీరు చేసుకునే అవకాశం అయితే మనకి ఇచ్చారు. దీనికి మనకి ఎటువంటి ఫోటో గానీ, సిగ్నేచర్ గానీ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. కాబట్టి మనం ఫోన్‌లోనే సింపుల్‌గా దీన్ని చేసుకోవచ్చనమాట. ఇక జెండర్ విషయానికొస్తే ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. మేలా? ఫిమేలా? ట్రాన్స్‌జెండర్ మేలా? లేదా ట్రాన్స్‌జెండర్ ఫీమేలా? ఏది అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, మీరు మేలా, ఫీమేలా ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫాదర్ లేదా గార్డియన్ నేమ్. ఫాదర్ లేదా గార్డియన్ నేమ్ కూడా మన 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఏ విధంగా పేరుంటుందో అదే విధంగా ఇవ్వండి. ఓకేనా? సో, చిన్న తప్పు కూడా చేయొద్దండి. కొంతమంది ఎక్కువ తప్పులు ఎక్కడ చేస్తారు అంటే ఇక 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఓన్లీ ఇనీషియల్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కే మాత్రమే ఉంటుంది. బట్ వీళ్ళేం చేస్తారు కే ఫుల్ ఫామ్ ఏంటి అనేది అక్కడ టైప్ చేసేస్తారనమాట. అలాంటి తప్పులను కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. మనకి జాబ్ అనేది ఇవ్వరనమాట. కాబట్టి 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా మీరిక్కడ మీ ఫాదర్ లేదా గార్డియన్ నేమ్ అనేది మీరిక్కడ టైప్ చేసేయండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకి మదర్ నేమ్. కొంతమందికి ఇప్పుడు రీసెంట్‌గా చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10థ్ క్లాస్ మార్క్స్ కార్డ్‌లో మదర్ నేమ్ కూడా ఇస్తున్నారు. బట్ పాతకాలంలో ఎవరైతే చదివారో వాళ్ళకి మదర్ నేమ్ అనేది లేదు 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో. ఒకవేళ మీ మదర్ నేమ్ మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటే ఇవ్వండి. 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఉంటే ఇవ్వండి. లేదా మీ మమ్మీ ఆధార్ కార్డ్ తీసుకొని, మీ మదర్ యొక్క ఆధార్ కార్డ్ తీసుకొని, ఆమె ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా పేరుందో అదే విధంగా ఆ పేరనేది ఇక్కడ టైప్ చేయండి. ఓకేనా? సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనకి కమ్యూనిటీ. కమ్యూనిటీలో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది టైప్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అన్‌రిజర్వ్డా, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షనా? దేని కేటగిరీ కిందకొస్తారనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి పోస్టుల్లో. 100 పోస్టుల్లో ఇన్ని పోస్టులు వీళ్ళకి రిజర్వేషన్ అనే ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ మీ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా
సర్టిఫికేట్ అనేది ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఏదైతే ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుని ఉంటారో అదే క్యాస్ట్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్ అనే ఆప్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోతుంది. ఓకేనా? సక్సెస్‌ఫుల్ అయిపోయింది. మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ నెంబరు మీకు మొబైల్ నెంబర్ మనం ఇచ్చాము కదా! ఓటీపీ ఫస్ట్‌లో. సో, దానికి మెసేజ్ వస్తుంది. అలాగే ఈమెయిల్ ఐడీకి ఏదైతే మనం ఇచ్చామో దానికి కూడా మెయిల్ అనేది వస్తుంది. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మనము ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ యూజ్ చేసి మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది రేపు నేను వీడియో అనేది చేస్తాను. సో, దానికి కూడా వెయిట్ చేయండి. ఏ విధంగా చేయాలి, మనం ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఇచ్చుకోవాలి అనేది అప్పుడు ఉంటుంది. అప్పటి నుంచి నేను క్లియర్‌గా చెప్తాను మీకు వీడియోలో. ఓకేనా? సో, మనకి ఈ రిజిస్ట్రేషన్‌లో గానీ, అప్లికేషన్ ఫామ్‌లో గానీ మనం ఏమైనా తప్పులు చేస్తే వాటిని ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. అది ఎప్పుడు అంటే 18/2/2026 నుంచి 19/2/2026 వరకు మన అప్లికేషన్స్‌లో గానీ, రిజిస్ట్రేషన్‌లో గానీ ఏవైనా తప్పులుంటే ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఎడిట్ చేయలేము. ఓకేనా? సో, ఈ 2 డేట్స్‌లో బాగా గుర్తుపెట్టుకోండి ఏమైనా తప్పులు చేస్తే. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే నేను మీకు క్లియర్‌గా చెప్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో ఈ జీడీఎస్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలతో పాటుగా అన్ని వివరాలతో సంబంధించి వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది. మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.